శ్రీ రథసప్తమి వ్రతకథ. యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి అడిగెను, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానములను అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నవారైరి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన గలిగెనో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగాను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోబులయ్యుండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసి వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆ విధముగా నా వ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్యము చే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని గొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చేయవలనో దాని విధి విధానమును తెలుపు అని ప్రార్థించెను. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథ సప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమునందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరింతునని తలంపవలను. పవిత్ర జలము గల నదులలో గాని, చెరువునందు గాని, నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను. ఇలవేలుపునకు కులదేవతలకు ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపములను అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములను ఆరగించవలను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చెయ్యరాదు. ఆ రాత్రి వేద పారగులగు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చెయ్యబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి నిత్యకృత్యములాచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్య రథాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారములతోనూ తయారు చేసి సర్వాంగములను, రత్నాలు, గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ దీపములతోనూ అలంకరించవలను. అగరధూపములు ఉంచవలను. రథమధ్యముననున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలను. ధనలోభము చెయ్యరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనసంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుని పుష్పధూప గంధ వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచవక్షాదులు గల నైవేద్యములతో పూజించి ఈ క్రింద విధముగా దివాకరుని స్తోత్రము చేయవలను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిధి, జగద్రక్షక, భూతభవన, భూతేశ, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యాంత భాస్కర,
ఓ జగత్పతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనను నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుని ప్రార్థించవలను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణము, మంగళగీతములతో మంగళవాద్యములతో పుణ్యకథలను వినవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానించుచు అర్ధనిమిలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వహించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషణములతో, ధాన్యాలతో, వస్త్రాలతో తృప్తిపరచవలను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగళముతో సమర్పించవలెను. ఆ విధముగా చేసినచో ఎందుకు జగత్పతిగాకుండును గాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలను. దాని వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు, బలపరాక్రమవంతులు అయ్యి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును. ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రములతో గూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణం. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః.